నంద్యాల పట్టణంలో మంగళవారం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డయాసిస్ అధ్యక్ష ఖండం పీఠాధిపతిగా బిషప్గా కామనూరి సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేక మహోత్సవం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం మోడరేటర్ రూబెన్ మార్క్ ఆశీర్వచనాలతో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలోని బిషప్లు, డీనరీ చైర్మన్లు, పాస్టర్లు, చర్చి కమిటీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్లు, డయాసిస్ సెక్రటరీలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం మోడరేటర్ రూబెన్ మార్క్ మాట్లాడుతూ ఏసీటీసీ కాలేజీలో గురువులకు తాను బోధిస్తున్న సమయంలో గురువుగా నంద్యాలకు చెందిన కామనూరి సంతోష్ ప్రసన్నరావు తన దగ్గర అభ్యసించి బిషప్గా నంద్యాల డయాసిస్ కు బిషప్గా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. 1998లో ఏసీటీసీ కాలేజీలో గురువు విద్యను అభ్యసిస్తూ చిన్నతనంలోనే విద్యార్థి దశ నుండి బిషప్ స్థాయికి ఎదగడం అభినందనీయమని, నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన బిషప్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఫెర్నాండెజ్ రత్నరాజా, ట్రెజరర్ ప్రొఫెసర్ విమల్ సుకుమార్, బిషప్లు ఐజక్ వరప్రసాద్, జార్జి కొర్నేలియస్, పద్మారావు, నంద్యాల డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు, సెక్రటరీ స్టాన్లీ విలియం, సంఘ గురువులు, సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల అధ్యక్ష మండల 6వ పీఠాధిపతిగా ఈ దినం సెంటనరీ చర్చిలో మరి కాన్సక్రేషన్ జరిగి హోలీ క్రాస్ కేథడ్రల్లో ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ముగించుకొని మీ మధ్యకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మా తల్లిదండ్రుల ప్రార్థన, సత్యమణి ప్రార్థన, నా రక్త సంబంధికులు, బంధుమిత్రులు, సంఘం యొక్క ప్రార్థన దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత. దాదాపుగా మా యొక్క నంద్యాల అధ్యక్ష మండలం 6 జిల్లాల పరిధిలో ఉన్నది. ఈ 6 జిల్లాల పరిధిలో మరియు 112 మంది గురువుల మధ్య, అనేక మంది సంఘాల మధ్య పరిచర్య మేము ప్రారంభిస్తూ ఉంటున్నాము. మా సంఘ ప్రజలు, మా గురువులను, బిషప్లను గౌరవించే ప్రజలు, వారితో కలిసి పనిచేసే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు కనుక రానున్నటువంటి 14 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణములో మరి అందరితో కలిసి ప్రేమతో సంఘానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ, మా గురువులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ, ఒక చక్కటి అధ్యక్ష మండలంలో ఒక మంచి పరిపాలన, యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా ఈ లోకములో తన ప్రేమను, తన క్షమాపణను, తన ఓపికను, ఓర్పును చూపించాడో దానికి మాదిరిగా మేము ఈ లోకములో జీవించాలని, అధ్యక్ష మండలంలో పనిచేయాలని ఆశపడుతూ ప్రారంభించాం. మరి రానున్నటువంటి దినాలలో మరి సంఘాలలో ఏమైతే కొదవగా ఉన్నదో అధ్యక్ష మండలంలో మరి విద్య, వైద్య, స్వార్థ పరిచర్యల మధ్య ఒక చక్కటి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో గురువులకు కావాల్సినటువంటి చక్కటి మెడికల్ ఇన్సూరెన్స్లు మరియు చక్కటి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆశపడతా ఉన్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు రిటైర్మెంట్ గురుల మొలకును మా స్టాఫ్ కు కావాల్సినటువంటి చక్కటి వనరులు సమకూర్చుకుంటూ వెళ్లాలని ఆశపడతా ఉన్నాం. ఏ సంఘంలో ఏది కొదువుగా ఉన్నా దాన్ని దగ్గరికి వెళ్లి వారు రాకముందే మేమే దాన్ని గుర్తించి వారికి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉంటున్నాం. మా యొక్క అధ్యక్ష మండలం అన్ని వర్గాల మధ్య ఉంటుంది. అన్ని వర్గాలతో కలుసుకొని ప్రేమ అనురాగాలతో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నటువంటి దేవుని మాటలతో అనేక మంది అన్ని వర్గాల ప్రజలతో మరి అందరితో కలిసి ఒక చక్కటి పరిచర్య మేము కొనసాగించాలని ప్రారంభిస్తుంటున్నాం. మరి నంద్యాల అధ్యక్షంలో ఉన్నటువంటి ఎలాంటి ఆస్తులు అమ్మడం గాని, లీజుకి ఇవ్వడం గాని జరగదు. మరి అంత మాత్రమే కాకుండా అధ్యక్షంలో ఉన్నటువంటి ప్రతి స్థలం ఒక చక్కటి ఎంపవర్మెంట్ సెంటర్ గా మరి ఆర్థిక వనరులు సమకూర్చే విధముగా ముందుకు కొనసాగించాలని ఆశపడతా ఉన్నాం. మరి వైద్య సేవను మేము అందించాలని ఆశపడతా ఉంటున్నాం. నంద్యాల అధ్యక్ష మండలంలో మరి ఉన్నటువంటి వైద్యశాలను ఒక ఉన్నతమైనటువంటి వైద్యశాలగా ఈ దినాలలో వైద్యం ఖర్చుతో కూడినటువంటిది పనిగా ఉన్నది కనుక అతి ఉచితమైనటువంటి వైద్యను, అతి తక్కువ వైద్యను, అన్ని రకాల పరికరాలతో మా యొక్క హాస్పిటల్ అభివృద్ధి పరచుకోవాలని, మా స్కూళ్లను అభివృద్ధి పరచుకోవాలని, మా సంఘాలను అభివృద్ధి పరచుకోవాలని, మా గురువులుగా మేము అభివృద్ధి కావాలని ఆశపడుతూ ఉంటున్నాం. మీరందరూ సహకరించండి. నంద్యాల అధ్యక్ష మండలపు ప్రజలకును
నా 5 జిల్లాల ప్రజలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.